सर्वत्र सदा प्रदीप्तम् सकलप्रजाज्योतिष्यम् श्रीकरं शुभकरं। ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మొట్టమొదటిగా పంచాంగం, శుభ సమయాలు, ఆ తర్వాత ద్వాదశ రాశుల వారికి ఈ రోజంతా కూడా గ్రహస్థితి ఎలా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు తీసుకోవాలి అన్న అంశాలు తీసుకుంటూ, దాంతోపాటుగా శనివారం రోజు ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటారో, ఒకవేళ వారి వ్యక్తిగత జాతకాల్లో కూడా దోషాలు ఏమన్నా ఉంటే అవి కూడా తొలగిపోయి విజయాలు నమోదు చేయడానికి, సుఖ సంతోషాలతో జీవించడానికి ఏ భగవంతుని పూజించాలి, ఏ స్తోత్రాలు పఠించాలి అన్న అంశాలతో పాటుగా ఆశ్లేష నక్షత్రం జన్మ నక్షత్రంగా కలిగిన వారు జీవితాంతం జపించాల్సినటువంటి నక్షత్ర మూల మంత్రం ఏంటి, ఆశ్లేష నక్షత్ర జాతకుల యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి అన్న ఆసక్తి కలిగించే అంశాలు తెలుసుకుందాం. మొట్టమొదటిగా పంచాంగం. శనివారం 23వ తారీఖు ఫిబ్రవరి నెల 2013వ సంవత్సరం. శ్రీ నందనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం. తిథి శుద్ధ త్రయోదశి రాత్రి 1 గంట 5 నిమిషాల వరకు. నక్షత్రం పుష్యమి రాత్రి 11 గంటల 59 నిమిషాల వరకు. వర్జ్యం ఉదయం 6 గంటల 40 నిమిషాల నుంచి 8 గంటల 24 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 28 నిమిషాల నుంచి 8 గంటల 1 నిమిషం వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు. యమగండం పగలు 1 గంట 30 నిమిషాల నుంచి 3 గంటల వరకు. శుభ సమయాల విషయానికి వస్తే ఉదయం 10 గంటల 43 నిమిషాల నుంచి 12 గంటల 43 నిమిషాల మధ్య క్రయ విక్రయాలకు, అగ్రిమెంట్లకు, రిజిస్ట్రేషన్లకు ఇలాంటి వాటికి అనుకూలంగా ఉంది. ఇక ఈరోజు విశిష్టత విషయానికి వస్తే ఈరోజు శనివారం మరియు త్రయోదశి తిథి ఉంది కాబట్టి శని త్రయోదశి అని చెప్పి మనం అంటాం. ఈ శని త్రయోదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, శని దశ, అంతర్దశలు నడుస్తున్న వారు శనిగ్రహానికి తైలాభిషేకం చేయించడం చాలా మంచిది. దాంతో పాటుగా ఈరోజు మరొక విశిష్టత ఏంటంటే పుష్యమి నక్షత్రం కూడా ఈరోజు ఉంది. అంటే పుష్యమి నక్షత్రానికి అధిపతి శనిగ్రహం కావున ఈరోజు శని ప్రభావం అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే ఏళ్ళాడు శని, అష్టం శని, అర్ధాష్టం శని, ఆర్థిక సమస్యలు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఇలాంటి వాటితో బాధపడుతున్నారో నవగ్రహాల గుడికి వెళ్ళి శనికి తైలాభిషేకం చేయించుకోవడం, వీలుంటే అన్నదానం చేయడం కూడా ఈరోజు చాలా వరకు కూడా మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వారికి నవగ్రహ సంచారం అనుసరించి గోచార గ్రహరీత్యా మన జన్మరాశి ప్రకారం మనందరికీ ఎలా ఉంది, ఎటువంటి పరిహారాలు తీసుకోవాలి అని తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారు ఈరోజు రుణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. దూర ప్రయాణాలు కూడా ఈరోజు వీరికి ఉండవచ్చు. ఎంత కష్టపడ్డా ఆశించిన ఫలితం ఈరోజు అందుకోలేరు. ఆర్థిక వ్యవహారాలు కూడా నిరుత్సాహపరుస్తాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు అంతగా లాభించవు. ఉద్యోగ వర్గాల వారికి స్థాన మార్పు సూచనలు. రాజకీయ కళారంగాల వారికి విదేశీ పర్యటనలో మార్పులు చేర్పులు. విద్యార్థులకు ఈరోజు మానసిక అశాంతి అధికమవుతుంది. మహిళలకు కూడా మానసిక అశాంతి, ఆరోగ్య సమస్యలు కూడా అధికమవుతాయి. షేర్ల విక్రయాల్లో లాభాలు అనుమానాస్పదమే. ఇక మేషరాశి ఎవరైతే పశ్చిమ సింహద్వారం గల గృహంలో నివసిస్తున్నారో ఈరోజు వారు ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్త వహించాలి. మేషరాశి వారికి వాళ్ళ కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు ఆకుపచ్చ రంగు. మేషరాశి వారు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దత్తాత్రేయ స్వామివారిని కానీ, సాయిబాబా వారిని కానీ యథాశక్తిగా పూజించడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆస్తి వివాదాల నుంచి కూడా ఈరోజు బయటపడతారు. చిరకాల మిత్రులను కలుసుకుని కష్ట సుఖాలు విచారిస్తారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారాల్లో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగ వర్గాల వారికి పదోన్నతులు సంభవం. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి పదవీ యోగాలు. విద్యార్థులు కొత్త అవకాశాలతో ముందుకు సాగుతారు. మహిళలు శుభవార్తలు వింటారు. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. వృషభ రాశి వారు ఎవరైతే దక్షిణ సింహద్వారం గల గృహంలో నివసిస్తున్నారో ఈరోజు సంతాన మూలక చికాకులు కొంతవరకు వారికి తగ్గవచ్చు. ఇక వృషభ రాశి వారికి వాళ్ళ కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు బంగారు రంగు. వృషభ రాశి వారు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం మంచిదే. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారి పనులు ఈరోజు నత్తనడకన సాగుతాయి. దూర ప్రయాణాలు కూడా ఈరోజు వీరికి ఉండవచ్చు. పరిస్థితులు ఏవి కూడా అనుకూలించవు. వ్యాపార వర్గాల వారు కొంత నిదానంగా ముందుకు సాగడం మంచిది. ఉద్యోగ వర్గాల వారికి ఆకస్మిక బదిలీలు. పారిశ్రామిక కళారంగాల వారికి విదేశీ పర్యటనలో ఆటంకాలు. విద్యార్థులు అనుకున్న ఫలితాలు రాకపోవడం వల్ల నిరాశ చెందుతారు. మహిళలకు ఈరోజు నిరుత్సాహంగానే గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు సాదాసీదాగా ఉంటాయి. ఇక మిథున రాశి వారు ఎవరైతే ఉత్తర సింహద్వారం గల గృహంలో నివసిస్తున్నారో ఈరోజు ఇంటర్వ్యూలకు హాజరయ్యేవారు విజయాలు సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మిథున రాశి వారికి వాళ్ళ కలిసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు గోధుమ రంగు. మిథున రాశి వారు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కర్కాటకం.
కర్కాటక రాశి వారు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో అవన్నీ కూడా ఈరోజు ఒక కొలిక్కి వస్తాయి. అందరిలో కూడా ప్రత్యేక గౌరవం పొందుతారు. శుభకార్యాల్లో ఉత్సాహంగా చురుగ్గా పాల్గొంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో అధిక లాభాలు, ఉద్యోగ వర్గాల వారికి ఆర్థికంగా బలవంతులయ్యే రోజుగా చెప్పవచ్చు. రాజకీయ కళారంగాల వారికి ఊహించని సన్మానాలు, విద్యార్థులకు పరిశోధన రంగంలో ఎవరైతే ఉన్నారో వారి పరిశోధనలు ఫలిస్తాయి. మహిళలకు పురస్కారాలు దక్కుతాయి. కుటుంబ సౌఖ్యం కూడా ఉంటుంది. శీల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక కర్కాటక రాశి వారు ఎవరైతే తూర్పు మరియు దక్షిణ సింహద్వారం గల గృహంలో నివసిస్తున్నారో వారు ఈరోజు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి. కర్కాటక రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు తెలుపు రంగు. కర్కాటక రాశి వారు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా శ్రీ సత్యనారాయణ స్వామి వారిని అదేవిధంగా ఆంజనేయ స్వామి వారిని యథాశక్తిగా పూజించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారి కార్యక్రమాలు ఏవి కూడా ముందుకు సాగవు. బంధువులతోటి కూడా తగాదాలు అధికమవుతాయి. ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించదు. యుక్తితోటి వ్యవహారాలు ముగించడం మంచిదని చెప్పవచ్చు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఉద్యోగ వర్గాల వారికి శ్రమ ఎక్కువ అవుతుంది. ఈరోజు విధులన్నీ కూడా వీరికి కత్తి మీద సాముగా మారుతాయి. రాజకీయ కళారంగాల వారికి ఒత్తిళ్లు అదేవిధంగా అవకాశాలు కూడా ఈరోజు వారికి కాస్త నిరాశ కలిగిస్తాయి. విద్యార్థులకు మానసిక అశాంతి అధికమవుతుంది. మహిళలకు కుటుంబ చికాకులు అధికమవుతుంది. శీల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక సింహరాశి వారు ఎవరైతే తూర్పు సింహద్వారం గల గృహంలో నివసిస్తున్నారో ఈరోజు వారు ప్రభుత్వ అధికారులతోటి సంభాషించేటప్పుడు వారిని కలిసినప్పుడు కాస్త జాగ్రత్త వహించాలి. సింహరాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు కాఫీ రంగు మరియు తెలుపు రంగు. సింహరాశి వారు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేయడం మంచిది. తదుపరి కన్యా. కన్యారాశి వారికి ఈరోజు పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలించే సమయంగా చెప్పవచ్చు. చిరకాల మిత్రులను కలుసుకుని మంచి చెడ్డ విచారిస్తారు. వాహనం కొనాలి అనుకున్న వారు దానికి సంబంధించి నిర్ణయం తీసుకోవడానికి గ్రస్తత అనుకూలంగా ఉంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీల్లో మంచి లాభాలు వస్తాయి. పెట్టుబడులు కూడా సమకూరుతాయి. ఉద్యోగ వర్గాల వారికి అధికారులతోటి మనస్పర్ధలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. రాజకీయ కళారంగాల వారికి యోగదాయకంగా ఉంటుంది. విద్యార్థులకు ఒక ప్రకటన ఇట్టే ఆకట్టుకుంటుంది. మహిళలకు ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. శీల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక కన్యరాశి వారు ఎవరైతే ఉత్తర మరియు పశ్చిమ సింహద్వారం గల గృహంలో నివసిస్తున్నారు ఈరోజు వారు ఆరోగ్యం పట్ల వాహనాలు నడిపే విషయంలో కూడా శ్రద్ధ వహించాలి. కన్యరాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు గులాబీ రంగు. కన్యరాశి వారు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా శ్రీ సత్యనారాయణ స్వామి వారిని యథాశక్తిగా పూజించడం మంచిది. శ్రీకరం శుభకరం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. ఆశ్లేష నక్షత్ర జాతకులు జీవితాంతం జపించాల్సినటువంటి నక్షత్ర మూల మంత్రం ఏంటి, ఆశ్లేష నక్షత్ర జాతకుల యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి అన్న అంశాలు తెలుసుకుందాం. శ్రీకరం శుభకరం కార్యక్రమానికి పునః స్వాగతం. తదుపరి తులా. తులారాశి వారికి ఈరోజు శ్రమకు తగ్గ ఫలితం తగ్గుతుంది. పనులు పూర్తి చేయడంలో కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది. వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగ వర్గాల వారు ఉద్యోగాల్లో తమ లక్ష్యాలు సాధించి ముందుకు దూసుకు వెళ్తారు. రాజకీయ కళారంగాల వారికి ప్రోత్సాహకరమైన కాలంగా చెప్పవచ్చు. విద్యార్థులు నూతన విద్యావకాశాలు లభించడం వల్ల ఆనందంగా భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తారు. మహిళలకు సంతోషకరమైన సమాచారం ఒకటి అందుతుంది. శీల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక తులారాశి వారు ఎవరైతే దక్షిణ సింహద్వారం గల గృహంలో నివసిస్తున్నారో ఈరోజు వారు ఆర్థికపరమైన విషయాల్లో ఎదుటి వారికి హామీలు ఇచ్చేటప్పుడు జాగ్రత్త వహించాలి. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. తులారాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు తెలుపు రంగు మరియు నీలం రంగు. తులారాశి వారు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వ్యవహారాల్లో ఆటుపోట్లు అధికమవుతాయి. బంధువులతోటి కూడా అకారణంగా తగాదాలు కూడా ఏర్పడవచ్చు. ఆలోచనలేవి కూడా నిలకడగా ఉండవు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీల్లో ఒడిదుడుకులు, ఉద్యోగ వర్గాల వారికి ఆకస్మిక మార్పులు, రాజకీయ పారిశ్రామిక వర్గాల వారికి చికాకులు పెరుగుతాయి. విద్యార్థులకు ఈరోజు ఫలితాలు కాస్త నిరాశ కలిగిస్తాయి. మహిళలకు కుటుంబ సమస్యలు అధికమవుతాయి. శీల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక వృశ్చిక రాశి వారు ఎవరైతే
పశ్చిమ మరియు దక్షిణ సింహద్వారం గల గృహంలో నివసిస్తున్నారో వారు ఈరోజు జీవిత భాగస్వామితోటి కానీ కుటుంబ సభ్యులతోటి కానీ సంభాషించేటప్పుడు జాగ్రత్త వహించాలి. వృశ్చిక రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు కాఫీ రంగు మరియు పసుపు రంగు. వృశ్చిక రాశి వారు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి ధనస్సు. ధనురాశి వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి కూడా కొన్ని విషయాల్లో విమర్శలు ఎదుర్కొంటారు. పరిస్థితులు ఏవి కూడా ఈరోజు వీరికి అంతగా అనుకూలించదు. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండడం మంచిది. ఆకస్మిక ప్రయాణాలు కూడా ధనురాశి వారికి ఉండవచ్చు. వ్యాపార వర్గాల వారు వ్యాపారాల్లో ఆటుపోటు ఎదుర్కొంటారు. ఉద్యోగ వర్గాల వారికి ఊహించని మార్పులు. రాజకీయ కళారంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడవచ్చు. విద్యార్థులకు చికాకులు ఎక్కువవుతాయి. మహిళలకు ఈరోజు నిరుత్సాహంగానే గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో లాభాలు స్వల్పంగా ఉంటాయి. ఇక ధనురాశి వారు ఎవరైతే పశ్చిమ మరియు దక్షిణ సింహద్వారం గల గృహాల్లో నివసిస్తారో ఈరోజు ఆర్థికపరమైన వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెట్టుబడులకు సంబంధించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. ధనురాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు పసుపు రంగు. ధనురాశి వారు ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. చిరకాల కోరిక కూడా వీరికి నెరవేరుతుంది. సన్నిహితులతోటి విభేదాలు కూడా తొలగుతాయి. తీర్థయాత్రలు చేయడానికి గ్రహస్థితి అనుకూలంగా ఉంది. వ్యాపార వర్గాల వారికి ఈరోజు వ్యాపారాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఇంక్రిమెంట్లు లభించవచ్చు. రాజకీయ కళారంగాల వారికి నూతన ఆశలు చిగురిస్తాయి. విద్యార్థులు ఈరోజు వెలువడే ఫలితాలతోటి ఆనందంగా గడుపుతారు. మహిళలు నూతన ఉత్సాహంతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మకర రాశి వారు ఎవరైతే పశ్చిమ సింహద్వారం గల గృహంలో నివసిస్తున్నారో ఈరోజు వారు అధికారులతోటి సంభాషించేటప్పుడు జాగ్రత్త వహించాలి. మకర రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు బంగారు రంగు. మకర రాశి వారు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం మంచిదే. తదుపరి కుంభం. కుంభరాశి వారు ఈరోజు శుభవార్తలు వింటారు. వ్యవహారాలన్నీ కూడా క్రమేపీ అనుకూలిస్తాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కొన్ని అవకాశాలు వీరి దగ్గరకు వస్తాయి. వ్యాపార వర్గాల వారికి ఈరోజు వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో చికాకులు తొలగుతాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు. విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలు లభిస్తాయి. మహిళలకు కుటుంబంలో గౌరవించే వారి సంఖ్య పెరుగుతుంది. దీనివల్ల మహిళలు ఆనందంగా గడుపుతారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక కుంభరాశి వారు ఎవరైతే తూర్పు సింహద్వారం గల గృహంలో నివసిస్తారో ఈరోజు వారు వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్త వహించాలి. కుంభరాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు పసుపు రంగు మరియు గులాబీ రంగు. కుంభరాశి వారు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దుర్గాదేవిని పూజించడం మంచిదే. తదుపరి మీనరాశి. మీనరాశి వారు ఈరోజు అకస్మాత్తుగా రుణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి మీనరాశి వారికి ఈరోజు రుణదాతల నుంచి ఒత్తిళ్లు కూడా అధికమవుతాయి. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొనే రోజుగా చెప్పవచ్చు. విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఆలయాలు కూడా సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో ఒడిదుడుకులు తప్పవు. ఉద్యోగ వర్గాల వారికి ఆకస్మిక మార్పులు చేర్పులు. రాజకీయ కళారంగాల వారికి గతంలో అందిన అవకాశాలు సైతం ఈరోజు చేజార్చుకుంటారు. కావున జాగ్రత్త వహించాలి. విద్యార్థుల విషయానికి వస్తే ఆశించిన ఫలితాలు రాకపోవడం వల్ల నిరాశ చెందుతారు. మహిళలకు ఆరోగ్య భంగం ఔషధ సేవనం. షేర్ల క్రయ విక్రయాల్లో లాభాలు కష్టమనే చెప్పవచ్చు. ఇక మీనరాశి వారు ఎవరైతే దక్షిణ మరియు ఉత్తర సింహద్వారం గల గృహంలో నివసిస్తున్నారో ఈరోజు వారు ఆర్థికపరమైన విషయాల్లో అదేవిధంగా ఆరోగ్యం విషయంలో ఏమాత్రం కూడా నిర్లక్ష్యం వహించడానికి వీల్లేదని చెప్పవచ్చు. మీనరాశి వారికి వాళ్ళ కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు బంగారు రంగు. మీనరాశి వారు ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా నవగ్రహ స్తోత్రాలు పఠించడం మంచిది. విన్నర్గా ద్వాదశ రాశుల వారికి నవగ్రహ సంచారాన్ని అనుసరించి ఈరోజు గ్రహస్థితి ఎలా ఉంది, ఎటువంటి పరిహారాలు తీసుకోవాలి అన్న అంశాలు శ్రీకరం శుభకరం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. ఆశ్లేష నక్షత్ర జాతకులు జీవితాంతం జపించాల్సినటువంటి నక్షత్ర మూల మంత్రం ఏంటి, ఆశ్లేష నక్షత్ర జాతకుల యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి అన్న అంశాలు తెలుసుకుందాం. శ్రీకరం శుభకరం కార్యక్రమానికి పునః స్వాగతం. ఆశ్లేష నక్షత్ర జాతకుల యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, ఆశ్లేష నక్షత్ర జాతకులు జపించాల్సినటువంటి నక్షత్ర మూల మంత్రం ఏమిటి అన్న అంశాలు తెలుసుకుందాం.
ఆశ్లేష నక్షత్రాన్ని 4 పాదాలు కూడా కర్కాటక రాశికి సంబంధించినవి. ఆశ్లేష నక్షత్రానికి అధిపతి బుధగ్రహం. కావున ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారి జీవితం బుధ మహర్దశతోటి ప్రారంభమవుతుంది. ఇక నక్షత్రాధిపతి బుధుడు, రాశ్యాధిపతి చంద్రుడు అవడం వల్ల వీరి గుణగణాలు ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆశ్లేష నక్షత్ర అధిదేవత సర్పం, రాక్షస గుణం, అంచెనాడి, అదేవిధంగా మార్జాలం జంతువు అని చెప్పవచ్చు. వివిధ రకాలైనటువంటి సౌఖ్యాలు కావాలి అని చెప్పి కోరుకునే వ్యక్తుల్లో 27 నక్షత్రాల్లో మొట్టమొదటి నక్షత్రం ఏంటంటే ఆశ్లేష నక్షత్రం అని చెప్పవచ్చు. అంటే అన్ని రకాల కంఫర్ట్స్ కూడా నా జీవితంలో ఉండాలి అని చెప్పి చిన్నప్పటి నుంచి కూడా వీరు అటువైపుగా మైండ్ సెట్ చేసుకునే ప్రయత్నం చేయడం, ఆ తర్వాత జీవితంలో స్థిరత్వం సాధించిన తర్వాత అంటే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ స్థిరపడ్డ తర్వాత ఈ సౌఖ్యాలన్నీ కూడా అనుభవించడం చేస్తుంటారని చెప్పవచ్చు. ఏదో ఒక విధంగా తమ మనసులో ఉన్న కోరిక తీర్చుకోవడమే వీరికి ప్రధానమైనటువంటి అంశంగా చెప్పవచ్చు. ఆ సమస్య మంచిదా చెడ్డదా అన్నది ఇక్కడ వేరే విషయం, కానీ నా మనసులో ఈ కోరిక ఉంది, అదే తీరాలి, దానికి నేను ఏం చేయాలి, ఈ ఆలోచనలు వీరికి ఎక్కువగా కూడా కొనసాగుతుంటాయని చెప్పవచ్చు. పట్టుదల, ప్రతీకారం చాలా ఎక్కువ. ఒక్క మాటలో చెప్పాలంటే వీరిని ఎవరన్నా ఏమన్నా ఒకవేళ ఇబ్బందికి గురి చేసినా, తిట్టినా, కొట్టినా, హింసించినా వీరు ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులు ఏమాత్రం కూడా మర్చిపోరు. జీవితంలో వారిని తిరిగి కొట్టడానికి, తిట్టడానికి, లేదంటే ఒక మాట చెప్పంటే ప్రతీకారం తీర్చుకోవడానికి ఎప్పుడు అవకాశం వస్తుందా, లేదంటే ఎలా అవకాశం వస్తుందా అని చెప్పి వీరు కాస్త సంయమనంతో వ్యవహరిస్తూ అవకాశం వచ్చిన రోజు ప్రత్యర్థులు ఎవరైతే వీరిని ఇబ్బంది పెట్టారో అది జీవిత భాగస్వామి కావచ్చు, లేదంటే అధికారి కావచ్చు, వ్యాపారంలో ఇంకొక భాగస్వామి కావచ్చు, లేకపోతే ఇంకెవరన్నా కూడా కావచ్చు, ఆ ప్రతీకారం ఖచ్చితంగా కూడా జీవితంలో వారి మీద తీర్చుకునేటటువంటి గుణం కలిగిన వారు. క్షమాగుణం వీరికి చాలా తక్కువ. కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా మనం ఆశ్లేష నక్షత్ర జాతకులు మన ఇంట్లో ఉన్నామంటే వారికి ఏం చేయాలంటే క్షమాగుణం అన్నది వచ్చేలా ఏర్పాటు చేయాలి. కొన్ని సందర్భాల్లో మనకు ఎదుటి వ్యక్తులతోటి వాద ప్రతివాదాలు కానీ, గొడవలు కానీ, మనసులు కానీ రావచ్చు. ఇది జీవితంలో అందరికీ జరిగే విషయమే. కానీ కొంతవరకు మనకు క్షమాగుణం అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి, మనం ఉండాలి. ఇది ఆశ్లేష నక్షత్ర జాతకులకు గ్రహ ప్రభావం చేత చాలా తక్కువ. ఒక్కసారి ఎవరన్నా ఏమన్నా అంటే మనసులో గుర్తుపెట్టుకుని తిరిగి వారి మీద ఆ ప్రతీకారం తీర్చుకునేదాకా వీరు నిద్రపోరని చెప్పవచ్చు. ఇక స్త్రీల వల్ల ఆశ్లేష నక్షత్ర జాతకులకి జీవితంలో పెద్ద పెద్ద సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మహిళలతోటి సంభాషించేటప్పుడు, మహిళలతోటి చనువుగా మెలిగేటప్పుడు ఒక్కసారి సాధ్యాసాధ్యాలను పరిశీలించుకొని ఆ తర్వాత నిర్ణయం తీసుకొని మెలగడం మంచిది. న్యాయపరమైన చిక్కులు వీరికి ఎదురైనప్పటికీ కూడా వీరి వాటిని తెలివితేటలతోటి అధిగమిస్తారు. కష్టపడి సుఖవంతమైన జీవితం కావాలి అని చెప్పి కోరుకునే మనస్తత్వం కూడా కలిగి ఉన్నారు. చూడండి వీళ్ళు ఎన్ని భిన్న మనస్తత్వాలు మనకు కనిపిస్తాయో. అంటే కంఫర్ట్స్ కావాలి, కోరికలు తీర్చుకోవాలి, దానికోసం కష్టపడాలి. ఈ రెండు కూడా వీరికి అలవాటవుతుంది. కానీ ఎంత డబ్బు సంపాదించినా, జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదిగినా, ఉన్నత స్థాయి కలిగిన స్థితికి వీరు చేరుకున్నప్పటికీ కూడా ముఖ్యంగా వీరికి ఏంటంటే మానసిక అశాంతి అన్నది పెద్ద ఇబ్బందికరంగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ మానసిక అశాంతి, ముఖ్యంగా చెప్పాలంటే మెంటల్ పీస్ అంటాం కదా, అది లేకపోవడం వల్ల వీరికి జీవితంలో అన్నీ ఉన్నా ఎదుటివారు చూసినప్పుడు అబ్బో వారికి ఏంటి పెద్ద బంగ్లా ఉంది, కారు ఉంది, వ్యాపారం ఉంది, డబ్బు ఉంది అని అనుకున్నప్పటికీ కూడా ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులకు లోపించేదంటే మనశ్శాంతి. ఎందుకంటే ఇందాక చెప్పుకుంటగా ఏదైనా ఒక వ్యక్తి వీరిని ఏమాత్రం ఇబ్బందికి గురి చేసినా దాని గురించి 24 గంటలు ఆలోచిస్తూ ఉండడం, వారి మీద ప్రతీకారం ఎలా తీర్చుకోవాలి అన్న ఆలోచనలు ఎక్కువగా కొనసాగడం వల్ల ఏమైపోతుందంటే వీరికి ఇక్కడ ఈ విషయం మీద మెంటల్ పీస్ అనేది చాలా వరకు కూడా దూరం అవుతుంది. కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా మనం వీరికి యోగా కానీ, ధ్యానం కానీ, మెడిటేషన్ ఇలాంటివి ఏదైనా నేర్పించి మనస్సును ప్రశాంతంగా ఉంచేలా మనం వీరికి అలవాటు చేస్తే జీవితంలో ఆశ్లేష నక్షత్ర జాతకులకు ఎదురుండదని ఒక్క మాటలో చెప్పవచ్చు. అనుకున్నది సాధించడానికి వీరికి ఓపిక ఎక్కువ. ఇందాక చెప్పుకున్నాను చూడండి, ప్రతీకారం తీసుకునే విషయంలో కూడా ఓపికగా వెయిట్, అప్పటికప్పుడు వాళ్ళు ఏం చేయలేరు, ఆ విషయం తెలుసు, ఓపికగా వెయిట్ చేస్తారు. అదేవిధంగా తమ జీవితంలో అనుకున్న పెద్ద బంగ్లా కొనాలను, కట్టించాలనో, లేదా పెద్ద కారు కొనాలనో, లేదా ఏదైనా అనుకున్నారని కూడా జీవితంలో ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనో ఓర్పు ఎక్కువగా ఉంటుంది. ఆ ఓర్పుతోటి వీరు విజయాలు నమోదు చేస్తారని చెప్పవచ్చు. విన్నారుగా ఆశ్లేష నక్షత్ర జాతకుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అన్న అంశం. ఇప్పుడు మనం ఈ ఆశ్లేష నక్షత్రం జన్మ నక్షత్రంగా కానీ లేక నామ నక్షత్రంగా కానీ కలిగిన వారు జపించాల్సిన మూల మంత్రాన్ని ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. రాసుకొని జీవితాంతం కూడా ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులు దీన్ని పఠించడం వారికి సర్వ సుఖాలు చేకూరుతాయని చెప్పవచ్చు. ఆశ్లేష నక్షత్ర మూల మంత్రం ఓం గం ఖం ఆశ్లేషాయై నమః. మరొకసారి ఓం గం ఖం ఆశ్లేషాయై నమః. ఈ ఆశ్లేష నక్షత్రాన్ని ఆశ్లేష అని కూడా పిలుస్తారు. మనం వాడుక భాషలో ఆశ్లేష అని చెప్పి పిలిచినప్పటికీ కూడా దీన్ని ఆశ్లేషగా మనం యాక్చువల్లీ కూడా మనం పిలవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ మూల మంత్రం విషయంలో ఆశ్లేషాయై నమః అని ఉంటుంది. కాబట్టి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా కూడా ప్రతిరోజు కూడా ఈ మూల మంత్రాన్ని 108 సార్లు పారాయణం చేయడం మంచిదని చెప్పవచ్చు. ఇక ఎవరైతే ఈరోజు ముఖ్యమైన వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటారో వారు దగ్గరలో ఉన్నటువంటి శ్రీ
వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకొని ఓం నమో వెంకటేశాయ అన్నటువంటి మంత్రాన్ని 108 సార్లు పారాయణం చేసి ఆ తర్వాత కీలక నిర్ణయాలు తీసుకోవడం మంచిదని చెప్పవచ్చు. విన్నారుగా, ఇదండి ఇవాల్టి శ్రీకరం శుభకరం. రేపటి శ్రీకరం శుభకరం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జ్యోతిష వాస్తు సలహాలకై వక్కంతం చంద్రమౌళి. ఫోన్ నంబర్ 04065274939. సెల్ నంబర్ 9885299400. వెబ్సైట్ www.janmakundali.com. రేపటి శ్రీకరం శుభకరం కార్యక్రమంలో నవగ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారమంతా కూడా మేషం నుంచి మీనం దాకా గల 12 రాసుల వారికి ఎలా ఉంటుంది, 27 నక్షత్రాల వారికి ఈ వారంలో ఏ రోజులు ఎటువంటి కార్యక్రమాలకు అనుకూలిస్తాయి, అదేవిధంగా ద్వాదశ రాశుల వారు ఈ వారం గ్రహస్థితిని మరింత అనుకూలంగా మార్చుకోవడానికి, విజయాలు సాధించడానికి ఏ భగవంతుని పూజించి ఏ స్తోత్రాలు పఠిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడతాయి అన్న అంశాలు.